హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా కాలనీ సిఎన్సిలో ఉన్నటువంటి వీరన్న లక్ష్మిల అబ్బాయి ఏకైక పుత్రుడు క్రాంతి పెళ్ళికి మేము హైదరాబాద్ నుండి హన్మకొండ వెళ్ళాము. రిసెప్షన్ వచ్చి సెంటనరీ కాలనీలో పెట్టారు, కానీ వీక్ డేస్లో నాకు వీలవ్వదు అనే ఉద్దేశంగా నేను హన్మకొండ వెళ్ళాము ఫ్యామిలీతో. చక్కగా అందరం వెళ్ళిపోయాము. మంచిగా అనిపించేది, ఒక సంతోషం. ఎందుకంటే సెంటనరీ కాలనీ ఫ్రెండ్స్ అందరు కలుస్తారనే ఇదితో వెళ్ళాం. ఇంకా రిసెప్షన్కి వెళ్తే ఇంకా మొత్తం అందరూ కలిసేవాళ్ళు, కానీ మాకు వీలవ్వదు. అందుకని చెప్పేసి పెళ్ళికైతే వెళ్ళాను. చాలా సంతోషం అనిపించింది. చక్కగా పిల్లలు దాండియా అది ఎంజాయ్ చేశారు. మా సిరి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అనుష కూడా నన్ను చూడడంతో ఆంటీ అని దగ్గరకు వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. మంజుల కూడా వాళ్ళ అబ్బాయి పోయిన తర్వాత దాన్ని ఇప్పుడే చూడడం, మళ్ళీ ఈ రకంగా కూడా అందరం కలుసుకుందామని అనే ఉద్దేశంగా వెళ్ళాము. ఆ రిసీవింగ్ కూడా అంత బాగుంది. వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు నాకు లక్ష్మిలో కానీ, వీరన్నలో కానీ, అనుషలో కానీ చక్కగా కనిపించాయి. అలాగే కాలనీ వాసులందరినీ కూడా, అంటే అప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ చాలామంది రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోవడము అట్లా జరిగింది. మంజుల అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాకు పరిచయం చేసింది, అక్కడ లోకల్ ఉన్న ఫ్రెండ్స్ని. అందరం చక్కగా కూర్చొని మాట్లాడుతూ పెళ్ళిని ఎంజాయ్ చేసాం. పెళ్ళిని అనే కంటే కూడా మేమందరం ఫ్రెండ్స్కి అందరం కలుసుకోవడము, ఫొటోస్ తీసుకోవడము, ఇది ఒక మెమొరీ లాగా ఉండిపోద్దని. సంధ్య తను కూడా చాలా ఇది ఎప్పటి నుండో మేమంతా ఫ్రెండ్స్ కాబట్టి అలా కలుసుకున్నాము. పాపం ఎమోషనల్ అయింది. భార్గవిని చూడగానే మంజుల ఎమోషనల్ అయింది. వద్దు మంజుల, ఇలాంటి టైంలో అలా ఉండకూడదు అని చెప్పాను, నేను ఓదార్చాను. కానీ ఏదైనా తన బాధ మనం తీర్చలేనిది. కాకపోతే మరి శుభం జరిగే చోట కదా అనే ఉద్దేశంగా వద్దని చెప్పాను. భార్గవి ఆప్యాయంగా ఆంటీ అని వచ్చింది. చాలా మెచ్యూరిటీ గల భార్గవి. ఎంత ఇదిగా ఉంటుందంటే నాకు చాలా సంతోషం భార్గవితో మాట్లాడుతుంటే. చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకున్నటువంటి ఇది అనిపిస్తుంది నాకు. భార్గవిని చూడగానే మళ్ళీ మాకు ఒక 10-15 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాము. మేము కాలనీలో ఎంజాయ్ చేసిన విషయాలన్నీ గుర్తు చేసుకున్నాం. అంటే భార్గవి వాళ్ళ మమ్మీతో నాకు చాలా అటాచ్మెంట్. వాళ్ళ నాన్నగారు కానీ, భార్గవి కానీ, ఇంకా పాపం జాను లేదు, కానీ మేమంతా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పుడు నేను టైలరింగ్ చేస్తున్న టైంలో కూడా భార్గవి, జాహ్నవి చక్కగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. మేము అప్పుడు పైన ఉండేవాళ్ళం కదా, అప్పుడు వచ్చి అన్ని ముచ్చట్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి భార్గవి వాళ్ళ పాప పింక్ కలర్ డ్రెస్ విధాత్రి, మా దాక్షిణ్య పిల్లలిద్దరూ బాగా అనిపించింది. క్రాంతి వాళ్ళ రిసెప్షన్ రోజు విధాత్రిది 21st డే. ఆ ఫంక్షన్ ఇంట్లో కార్యక్రమాలు పూర్తి చేసుకొని మా అబ్బాయి వాళ్ళ రిసెప్షన్కి వచ్చారు. భార్గవి వాళ్ళ మమ్మీ డాడీ. ఇదిగో మా లక్ష్మి చూడు, వచ్చే వదినాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ అటాచ్మెంట్స్ వేరే అప్పటి ఫ్రెండ్స్తో. అవన్నీ స్వీట్ మెమరీస్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదో ఉంటున్నారు ఫ్రెండ్స్, ఉన్నారు అని కాదు, కానీ ఆ ఫ్రెండ్షిప్ వేరు, ఈ ఫ్రెండ్షిప్ వేరు. అందులో తేడాలు ఉంటుంది కంపల్సరీ. అంటే ఇంతమంది 100 మంది ఇక్కడ నాకు పరిచయము. అందులో కొంతమంది మనసుకు హత్తుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది ఇంకా దగ్గర వాళ్ళు ఉంటారు. హాయ్ బాయ్ అనే వాళ్ళు ఎంతోమంది. అలా ఇక్కడ ఫ్రెండ్షిప్, కాలనీ ఫ్రెండ్షిప్, గోలేటి ఫ్రెండ్షిప్ అదంతా డిఫరెంట్. ఇంకా ఆ రోజులు మళ్ళీ రావు. నాకు తోచినంత వరకు నేను నా ఫోన్తో కవర్ చేశాను పెళ్ళిని. కానీ ఇదిగో రమ మా లక్ష్మి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. పాపం తను షుగర్ వల్ల చాలా సన్నమైపోయారు. మంచిగా బొద్దుగా ఉండే మనిషి తగ్గిపోయింది బాగా. మనం అనుష, ప్రధాన్ వాళ్ళని కూడా నేను క్యాచ్ చేశాను. కోట్ వేసుకున్న వ్యక్తి వాళ్ళ తాతగారంట, అమ్మాయి వాళ్ళ తాతగారు. ఇద్దరు డాక్టర్లు, అనుష, ప్రధాన్. డెంటిస్ట్ ఈ అమ్మాయి, అతనేమో జనరల్ ఫిజిషియన్ అనుకుంటా. చూడండి, మా భార్గవితో దాక్షిణ్య ఏదో ముచ్చట్లు గుసగుసలాడుతోంది. అంటే భార్గవి అందరినీ కవర్ చేస్తుంది, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ. నాకు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు
ఏదో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగ్. అంటే నాకు తెలియని విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవడం, నేర్చుకోవడం అలా జరిగేది అప్పుడు. మా రమ వచ్చింది, తను కూడా అక్కడే హన్మకొండలో రమ్మంది వాళ్ళ ఇంటికి, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఎప్పుడైనా వెళ్ళాలి. వరంగల్లో చాలామంది ఉన్నారు తెలిసిన ఫ్రెండ్స్, కాకపోతే వరంగల్ నేను ఇంతవరకు భద్రకాళి టెంపుల్ కూడా చూడలేదు. వెళ్ళాలి, ఈసారి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కవర్ చేయాలి. అలాగే అక్కడంతా భద్రకాళి వేయి స్తంభాల గుడి ఇవన్నీ చూసి రావాలి. అందరు నవ్వుతున్నారు, ఇంకా భద్రకాళి టెంపుల్ కూడా చూడలేదా నువ్వు అని. ఏంటో మరి అమ్మవారు నన్ను రప్పించుకోవట్లేదు, ఎప్పటికి వీలవుతుందో చూడాలి. సంధ్య రమతో పాటుగా నేను ఫొటోస్ తీసుకున్నాం. అప్పట్లో మా నాన్న ఏమన్నా అనేవాడు, రమ నేను ఒకలాగా ఉంటామని. ఏం చూసి అనుకున్న వాళ్ళు, కానీ మా నాన్నగారు అనేది బాగా జరిగింది కదా. అనూష వచ్చి నన్ను చక్కగా పట్టుకుంది. ఎంత ముద్దుగా ఉంది అనూష. ఆ కలర్ కాంబినేషన్ సారీ బ్లౌజ్ అంతా చక్కగా అనిపించింది. అనూష పెళ్ళి నేను వెళ్ళలేను, అప్పుడు పెళ్లి కూతురు చేసినప్పుడు మాత్రం వెళ్ళాను, కానీ పెళ్ళికి వెళ్ళలేదు. అప్పుడు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఇదిగో మా రాజసమ్మన్న వాళ్ళ వైఫ్ రాజశ్రీ కోడలు, కొత్త కోడలు. మా సమ్మన్న కూతురు కళ్యాణి కూడా ఉంది సిరితో పాటుగా. ఇవన్నీ ఒక మంచి స్వీట్ మెమరీస్ నిజంగా. పాత ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం, మాట్లాడుకోవడం చిన్న చిన్న ముచ్చట్లు. ఇదిగో ఎవరినో ఒక బాబుని పట్టుకుంది మా దాక్షిణ్య, ఫొటోస్ తీశాను చూడండి. సిరి ఏంటో పువ్వులు చూస్తున్నట్టుంది. బాగుంది కదా. ఇంకా ఇలాగే అందరి పెళ్ళిళ్ళు చూడాలి, ఫొటోస్ అన్నీ క్యాచ్ చేసుకోవాలి, రీల్ చేయాలి. ఎందుకంటే ఫొటోస్ అయితే విడివిడిగా ఉంటే ఎక్కడెక్కడో పడిపోతే, ఇలా లింక్ చేసి పెట్టుకుంటే ఈ మెమరీ ఉండిపోద్ది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అన్నీ జాగ్రత్తగా ఎంజాయ్ చేయొచ్చు. ఫంక్షన్ హాల్ బాగుంది కదా, గ్రీనరీగా. అసలే ప్రకృతి అంటే మనకు ఇష్టం కాబట్టి ఎక్కడ మొక్కలు కనిపించినా, ఎక్కడ పువ్వులు కనిపించినా వాటిని క్లిక్ అనిపించడమే నా పాలసీ. అంత న్యాచురాలిటీ బాగుంది. పాటలు అవి ఎంజాయ్ ఈ మధ్య అంతా బాగా చేస్తున్నారు కదా. ఇట్లా ఫంక్షన్ హాల్కి ఎంటర్ అవ్వడంతో మేమైతే పిక్స్ తీసుకున్నాము. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు అనిపించింది. అందుకని రాజసమ్మన్న ఫ్యామిలీతో మా పిక్స్. మా సమ్మన్న మనవడిని ఎక్కడో పట్టుకున్నాడు, వాళ్ళిద్దరు చక్కగా ఫోటో దిగారు. తాత మనవలు చూడండి, బాగుంది. మంచిగా సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ తొందరనే రిటర్న్ అయ్యాము. సాయంత్రం 2-3 గంటల వరకు, మళ్ళీ 6 గంటల వరకు వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.